Good morning to one and all. Today I would like to discuss the paper Mathematics 4th semester Real Analysis. In the previous class, we discussed about what is convergence. Convergence మీద ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. అలాగే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టూ థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెన్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. దాని తర్వాత మనం శాండ్విచ్ థీరం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే కాకుండా అందులో ప్రాబ్లమ్స్ కూడా మనం చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రూవ్ దట్ లిమిట్ most important, prove that limit 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square equal to 0 by sandwich theorem. మనం ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఇచ్చారండి, ఆ సీక్వెన్స్ ఈక్వల్ టు 0 అంటే మనం దీని లిమిట్ SL ఈక్వల్ టు 0 కింద కన్వర్ట్ చేసుకోవచ్చా, ఇదంతా ఒక సీక్వెన్స్ కింద తీసుకోవచ్చా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లిమిట్ SL టెండ్స్ టు 0 బై శాండ్విచ్ థీరం. మనకి ఏం తెలుసు అండి కండిషన్, UN లెస్ దాన్ SL లెస్ దాన్ ఈక్వల్ టు TN. ఇది కండిషన్ తెలుసు. ఇది ప్రూవ్ అయితే మనకి శాండ్విచ్ థీరం అనేది ప్రూవ్ అయిపోతుందని మనకి తెలుసు. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ ఎస్ఎన్ అనేది ఇచ్చేస్తారు కాబట్టి సో ఈ టూ కండిషన్స్ తీసుకుని మనం దీన్ని ప్రూవ్ చేయగలంటే ఈక్వల్ టు 0 చెప్పగలిగామంటే శాండ్విచ్ థీరం అనేది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. Solution given that limit SN equal to limit n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on 1 by n plus n whole square. ఇది SN కింద మనం తీసుకున్నాం. లెట్ దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఒక కండిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే లెట్ 1 less than or equal to m less than or equal to n అనే ఒక కండిషన్ తీసుకుంటున్నాను. ఫర్ ఆల్ n greater than or equal to m. z ప్లస్ అంటే పాజిటివ్ ఇంటిజర్స్ నేను తీసుకున్నాను. ఏంటంటే ఒక కండిషన్ తీసుకున్నాను ప్రూవ్ చేయడానికి. 1 less than or equal to m less than or equal to n for all n greater than z plus positive integers. ఇప్పుడు దీనికి నేను n యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడింగ్ m on both sides. అప్పుడు ఏమవుతుందండి, 1 plus n less than or equal to m plus n less than or equal to n plus 1. అదే కదండి ఈక్వేషన్ మనకి వచ్చేది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే పైన కండిషన్ చూడండి, పైన కండిషన్ చూస్తే సేమ్ ఇది ఒకేలా ఉంది, కానీ ఇక్కడ ఏముంది స్క్వేర్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ on both sides. Squaring on both sides. Squaring on both sides చేస్తే మనకి ఏమొస్తుంది ఫంక్షన్, ఆ ఈక్వేషన్ 1 plus n whole square less than or equal to m plus n square less than or equal to
n ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఇంక ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి దీన్ని 1 తో డివైడ్ చేయండి. అప్పుడు డివైడ్ చేస్తున్నప్పుడు సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి కదండి. ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి డివైడ్ చేస్తుంది కాబట్టి గ్రేటర్ దాన్ అనేది సింబల్ వస్తుంది. 1 ప్లస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ప్లస్ n greater than or equal to n plus 1 whole square. ఇప్పుడు డివైడ్ చేసాం కదా 1 తో అందుకనే సైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇదే టర్మ్స్ మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఏమనుకున్నామంటే 1 అనుకుంటాం. ఇప్పుడు మనకి n టర్మ్స్ కావాలి. ఈ m పోయి మనకి ఏం కావాలి? n టర్మ్స్ రావాలి కాబట్టి పుట్ m ఈక్వల్ టు 1 ఆన్ ఈక్వేషన్ 1. ఏంటంటే ఈక్వేషన్ 1 లో మనం m పెట్టుకున్నాం ఫస్ట్. అప్పుడు ఏమొస్తుంది? 1/1 ప్లస్ n హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/1 ప్లస్ n హోల్ స్క్వేర్ greater than or equal to 1 plus n plus whole square. ఇక్కడ ఎంత కదండి? n. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ m పెట్టుకుంటే ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ పుట్ m equal to 2 on equation 1. అప్పుడు ఏమొస్తుంది? 1/1 plus n square greater than or equal to 1/n plus 2 whole square greater than or equal to 1/n plus n whole square. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2n కింద రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ అప్ టు సో ఆన్ మనకి n టర్మ్స్ కావాలి. అక్కడ n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి పుట్ m ఈక్వల్ టు n ఆన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుందండి ఈక్వేషన్ 1/n plus 1 square greater than or equal to 1/n plus m ప్లేస్ లో ఏం పెట్టుకోవాలని చెప్పాను? n పెట్టుకోవాలి కాబట్టి n హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n ప్లస్ n హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని యాడ్ చేయండి. యాడింగ్ above 3 ఈక్వేషన్. అప్పుడు ఏమొస్తుంది మనకి? 1/, అన్నిటిలో కామన్ ఏముంది? 1 ప్లస్ n హోల్ స్క్వేర్ అనేది కామన్ గా ఉంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1/n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ ఈక్వేషన్ లో చూడండి 1/n ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏమొచ్చింది? 1/n ప్లస్ n హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n ప్లస్ n హోల్ స్క్వేర్. అర్థమైందండి? n ప్లస్ n హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టర్మ్స్ చూడండి. మనకి క్వశ్చన్ లో ఇచ్చిందే కదా ఇక్కడ వచ్చింది. దీన్ని ఏమనుకోవచ్చు అని చెప్పాను? ఎస్ఎన్ అనుకోవచ్చు అని చెప్పాను కదా. అది రాసేయండి 1 ప్లస్ n హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ప్లస్ n అంటే ఏంటండి 2n కదా 2n హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుంది 1/1 ప్లస్ n స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ కౌంట్ చేస్తే 4n స్క్వేర్. ఇప్పుడు మనకి ఒక కండిషన్ అనేది వచ్చింది. మనకి ఏం తెలుసు by Sandwich theorem ముందు దాన్ని మనం లెక్చర్ కింద రాసుకున్నాం. శాండ్విచ్ థియరం కన్నా ముందు మనకి ఒక కాస్ట్ అంటే కొంచెం తక్కువ తీసుకోవాలి కాబట్టి 1/4n ప్లస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn ప్లస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/. ఆ ఈక్వేషన్ ని రివర్స్ రాసుకుంటున్నానండి. రివర్స్ రాసుకుంటే మనకి ఇలా వస్తుంది 1 హోల్ స్క్వేర్. ఈ సీక్వెన్స్ ఎలా ఉంది un less than or equal to sn less than or equal to tn ఇలాగే కదా ఉంది. కానీ బై శాండ్విచ్ థియరం చెప్పాలంటే ఫస్ట్ ఈ టర్మ్ అనేది ఈక్వల్ టు సమ్ అంటే ఈక్వల్ టు 0 అవ్వాలి. తర్వాత ఈ టర్మ్ ఏమవ్వాలి ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అప్పుడు ఇది sn అనేది ఈక్వల్ టు 0 అవుతుంది బై శాండ్విచ్ థియరం. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి లిమిట్ ఫస్ట్ కండిషన్ లిమిట్ tn ఈక్వల్ టు 0 అని చూపించాలి. తర్వాత un కూడా 0 అని చూపించాలి. ఈ రెండు ఈక్వల్ టు 0 కనుక వస్తే మనకి ఈ సీక్వెన్స్ s అనేది కూడా 0 అవుతుంది. బై శాండ్విచ్ థియరం లిమిట్ n tends to infinity un ఈక్వల్ టు ఏమొచ్చిందండి un మనకి ఫస్ట్ టర్మ్ లిమిట్ n tends to infinity 1/4n స్క్వేర్. ఇక్కడ మనకి n అనేది n tends to infinity కాబట్టి n ప్లేస్ లో మనం 0 పెట్టుకుంటే ఏమవుతుంది టోటల్ టర్మ్ 0 కి ఈక్వల్ అవుతుంది. దీని 2 అనుకోండి. నెక్స్ట్ లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు లిమిట్ n tends to infinity ఈ టర్మ్ 1/1 ప్లస్ n స్క్వేర్ 1/1 ప్లస్ n స్క్వేర్. ఇందులో నుంచి n కామన్ చేస్తే మనకి 1/n 1 ప్లస్ 1/n హోల్ స్క్వేర్. సో n ప్లేస్ లో మనం 0 పెట్టుకుంటే ఏమొస్తుంది మొత్తం 1/0 అంటే 0 కదండి 0 అంటే ఏమైంది దాన్ని బట్టి ఫ్రమ్ 2 and 3 from equation 2 and 3 limit n tends to infinity un equal to limit n tends to infinity tn equal to 0 అయితే by Sandwich theorem limit n tends to infinity Sn equal to 0 hence true. ఇలా సాల్వ్ చేస్తామండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం బై శాండ్విచ్ థియరం. నెక్స్ట్
నెక్స్ట్ వన్ మనం డైవర్జెన్స్ గురించి చెప్పుకుందాం. Next one, divergence. Divergence can be divided into three types. First one, divergence to infinity. Next one, divergence to minus infinity. Next one, oscillating function. Divergent అనేది త్రీ పార్ట్స్ కింద డివైడ్ అవుతుందండి. మనకి ఫస్ట్ వన్ ఏంటంటే డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ, నెక్స్ట్ వన్ డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ, నెక్స్ట్ వన్ ఆసిలేటింగ్ ఫంక్షన్. మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి డైవర్జెన్స్ లో? మనకి త్రీ టైప్స్ ఉన్నాయి. అసలు డైవర్జెంట్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ కన్వర్జెన్స్ టు దాన్ని ఏమంటామంటే డైవర్జెంట్ కింద చెప్పుకుంటాం. అంటే కన్వర్జెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాయింట్ అనేది తీసుకుంటే ఆ పాయింట్ లో ఉన్న వాటికి ఏమవ్వాలి? యూనిక్ అవ్వాలండి. యూనిక్ అవుతే దాన్ని మనం కన్వర్జెంట్ గా తీసుకుంటాం. కానీ డైవర్జెంట్ అనేది ఒక పాయింట్ కి యూనిక్ గా ఉండదు. తీసుకున్న పాయింట్ అనేది యూనిక్ గా ఉండదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. సో దీన్ని ఏమంటామంటే డైవర్జెన్స్ కింద అంటాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ డైవర్జెన్స్ టు ఇన్ఫినిటీ. Next one, second one, divergent to minus infinity. Next, third one, oscillating ఫస్ట్ వన్ ఏంటండి? డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ. అంటే ఇందులో ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకున్నామనుకోండి, అది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. అందులో చాలా ఎక్కువ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న నెంబర్స్ అనేది మనం చెప్పలేమండి. ఎక్కడి వరకు ఉన్నారో మనం చెప్పలేము. దాన్ని ఏమంటామంటే డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ అని చెప్తాము. నెక్స్ట్ డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఇందులో సీక్వెన్స్ లో ఉన్న వాల్యూస్ ఎలా ఉంటాయంటే నెగిటివ్ వాల్యూస్ అనేది ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆసిలేటింగ్ అంటే తెలుసండి ఏంటి? ఏదైనా సమ్ టూ పాయింట్స్ కి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమని చెప్తాం? ఆసిలేటింగ్ అని చెప్తాం. ఫస్ట్ డైవర్జెంట్ కి ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ Sn equal to n square. దీనికి కూడా ఎగ్జాంపుల్ చూసుకుందాం. అదేంటంటే సేమ్ దీన్నే తీసుకుంటాం. Sn equal to minus n square. దీనికి కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. దీనికి ఏంటంటే Sn equal to minus 1 n. Sn equal to minus 1. ఇది ఎప్పుడు డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ అవుతుందంటే ఈ ఎగ్జాంపుల్ లో సాల్వ్ చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. n ప్లేస్ లో 1 తీసుకుంటే 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ n ప్లేస్ లో 2 తీసుకోండి. 2 తీసుకుంటే మనకి 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 3 తీసుకోండి. 3 స్క్వేర్ అంటే 9 అండ్ సో ఆన్. నెంబర్స్ అనేది మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి సో ఈ ఫంక్షన్ మనం ఏం చెప్పుకోవచ్చు? ఈ సీక్వెన్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? Sn ఈక్వల్ టు మైనస్ n స్క్వేర్. ఇందులో మైనస్ n ప్లేస్ లో 1 పెట్టండి. అప్పుడేమో
నెక్స్ట్ -2 పెట్టండి. -2 సారీ n ప్లేస్ లో 2 పెడితే ఏమొస్తుంది? -2 హోల్ స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 3 పెట్టండి. క్యూబ్ తీసుకోండి. క్యూబ్ తీసుకుంటే మనకి n ప్లేస్ లో 1 పెడితే -1 క్యూబ్ అంటే -1. నెక్స్ట్ n ప్లేస్ లో 2 పెట్టుకుంటే 2 క్యూబ్ 8. 8 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -8. నెక్స్ట్ 3 క్యూబ్ తీసుకుంటే 27. 27 కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అండ్ సో ఆన్. అంటే ఏదైనా ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఈవెన్ నెంబర్ కనుక పవర్ లో ఉంటే అది మనకి ఏమొస్తాయి? మైనస్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ పవర్ లో 2 ఉందనుకోండి మనకి ఏమొస్తుంది? పాజిటివ్ అయిపోతుంది. నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ చూడండి నెగిటివ్ అంటే మనకి డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇలా ఫంక్షన్ తీసుకున్నాం. ఫంక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? మైనస్ తో రిప్రజెంట్ చేస్తున్నాయి. మైనస్ తో రిప్రజెంట్ చేయడమే కాకుండా అది ఫంక్షన్స్ ఇక్కడ నెంబర్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నామంటే డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ అని చెప్పుకున్నాం. డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఆసిలేటింగ్ ఫంక్షన్. ఆసిలేటింగ్ ఫంక్షన్ చూసినట్లయితే n ప్లస్ లో 1 పెట్టండి. 1 పెడితే మనకి ఏమొస్తుంది? సీక్వెన్స్ -1 పవర్ 1 అంటే -1. నెక్స్ట్ 2 పెట్టండి. 2 పెడితే మనకి ఏమొస్తుంది? -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 పెట్టుకుంటే పాజిటివ్ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ 3 పెట్టండి. 3 కి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అంటే -1. నెక్స్ట్ 4 పెట్టండి. 1 అండ్ సో ఆన్. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుంది సీక్వెన్స్? ఈ సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఎలా ఉన్నాయంటే 1 కి -1 కి ఆ రెండే సాటిస్ఫై చేస్తుంది. ఇంకా ఏ నెంబర్స్ లేవు. అంటే ఆ యొక్క సీక్వెన్స్ అనేది -1 కి 1 కి మధ్యలో ఉందని చెప్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనం ఆసిలేటింగ్ అని చెప్పుకుంటాము. మరొకసారి చెప్తానండి. డైవర్జెంట్ ని 3 టైప్స్ కింద చెప్పుకోవచ్చు. అది 3 టైప్స్ కింద క్లాసిఫై అయింది. ఫస్ట్ వన్ ఏంటంటే డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ. డైవర్జెంట్ ఇన్ఫినిటీ అంటే ఎగ్జాంపుల్ కింద ఎస్ అనే ఒక సీక్వెన్స్ తీసుకుంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఇన్ఫినిటీ టర్మ్స్ అనేది ఉంటాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ కింద సీక్వెన్స్ ఆఫ్ n స్క్వేర్ తీసుకున్నాను. n స్క్వేర్ తీసుకుంటే నేను n ప్లేస్ లో 1 పెట్టుకుంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2 పెట్టుకుంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. తర్వాత 3 పెట్టుకుంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 అండ్ సో ఆన్. అంటే మనకి 1 టర్మ్ ఏమవుతుంది? S1, 2 టర్మ్ ఏమవుతుంది? S2, 3 టర్మ్ ఏమవుతుంది? S3 అండ్ సో ఆన్. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి we don't know that infinite term. అందుకనే అండ్ సో ఆన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఎగ్జాంపుల్ కింద Sn ఈక్వల్ టు సీక్వెన్స్ -n పవర్ 3 కింద తీసుకున్నాను. ఇందులో చూడండి 1 పెట్టుకున్నాను అనుకోండి. 1 పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది వాల్యూ? -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అంటే మనకి -1 వస్తుంది. నెక్స్ట్ n ప్లస్ లో 1 పెట్టుకున్న తర్వాత 2 పెట్టుకోండి. 2 పెట్టుకుంటే 2 పవర్ 3 అంటే 8 మైనస్ ఉంది కాబట్టి మైనస్ అండ్ సో ఆన్. అంటే ఈ టర్మ్స్ ఎలా ఉన్నాయి? నెగిటివ్ సైన్ తో ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అనేది మనకి వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమన్నామంటే డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఆసిలేటింగ్ అంటే 2 పాయింట్స్ కి మధ్య అంటే ఆ 2 పాయింట్సే రావాలి. ఒక సీక్వెన్స్ తీసుకుంటే ఆ సీక్వెన్స్ ఆ 2 పాయింట్సే రావడానికి ఏమంటామంటే ఆసిలేటింగ్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ కింద నేను -1 హోల్ టు ది పవర్ ఆఫ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ లో మనం చూసినట్లయితే Sn ఈక్వల్ టు n ప్లస్ లో 1 పెట్టుకుంటే -1, నెక్స్ట్ 2 పెట్టుకుంటే
1 అంటే ఈవెన్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్లో తీసుకుంటే మనకి -1 అనేది వస్తుంది. ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే మనకి +2 అనేది వస్తుంది. అందుకనే దీన్ని ఏమన్నామంటే అంటే ఈ ఫంక్షన్ ఎలా ఉంది 1 కి -1 కి 1 కి మధ్యలో ఉంది. సో దీన్ని ఏమంటామంటే ఆసిలేటింగ్ అని చెప్తాము. ఇది తర్వాత ప్రాబ్లం చేయడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇందులోనే మోనోటానిక్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాని తర్వాత దాని నుంచి మనం ప్రాబ్లమ్స్ చేయడం లైక్ థియరమ్స్ కూడా ఉంటాయండి. సో మోనోటానిక్ డైవర్జెన్స్ కూడా ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మోనోటానిక్ అంటే ఏంటో చెప్పుకున్నాం. Monotonic sequence. Monotonic sequences can be divided into 3 types. ఇది కూడా 3 టైప్స్ కింద డివైడ్ అవుతుందండి. ఫస్ట్ టైప్ ఏంటంటే మోనోటానికల్లీ ఇంక్రీజెస్, నెక్స్ట్ టైప్ మోనోటానికల్లీ డిక్రీజెస్, నెక్స్ట్ మోనోటానిక్. అంటే మోనోటానిక్ సీక్వెన్స్ అనేది ఎన్ని టైప్స్ అని చెప్పాను, సీక్వెన్స్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే మోనోటానికల్లీ ఇంక్రీజింగ్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ monotonically decreasing. Next one monotonically monotonic. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏ సీక్వెన్స్ మోనోటానిక్ ఇంక్రీజ్ అని ఎప్పుడు చెప్పుకుంటామంటే ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకున్నప్పుడు అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 అనే టర్మ్కి ఆ టర్మ్ కన్నా చిన్నగా ఉంటే దాన్ని ఏమంటామంటే మోనోటానికల్లీ ఇంక్రీజెస్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ డిక్రీజింగ్ అంటే అక్కడ గ్రేటర్ దాన్ అని చెప్పు, డిక్రీజ్ అంటే యాజ్ వెల్ యాజ్ గా మనం ఏం చెప్తాము లెస్ దాన్ అంటే సీక్వెన్స్ Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 అని చెప్పుకుంటాం. మోనోటానిక్ అంటే ఎయిదర్ మోనోటానికల్లీ ఇంక్రీజ్ అయినా లేకపోతే మోనోటానిక్ డిక్రీజ్ అయినా అని చెప్పడాన్ని మోనోటానిక్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ కింద ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏంటంటే ఎగ్జాంపుల్ Sn less than or equal to Sn+1. నెక్స్ట్ వన్ ఇది ఎలా ఉంటుందంటే Sn greater than or equal to Sn+1. దీన్ని మనం మోనోటానిక్ స్ట్రిక్ట్లీ అయిందనుకోండి, స్ట్రిక్ట్లీ మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పమన్నారు అనుకోండి, అదేమవుతుందంటే కంపల్సరిగా Sn లెస్ దాన్ Sn+1 అంటే సీక్వెన్స్ అనేది కరెక్ట్గా లెస్ దాన్ Sn+1 టర్మ్కి లెస్ దాన్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి ఈక్వల్, మేబీ ఈక్వల్ అయినా అవ్వచ్చు
లేకపోతే ప్లస్ అయినా అవ్వచ్చు. కానీ స్ట్రిక్ట్లీ అన్నారు కాబట్టి ఇక్కడ ప్లస్ దాన్ కండిషన్ ఒకటే వస్తుంది. దీనికి ఇందులో స్ట్రిక్ట్లీ మోనోటానిక్ డిక్రీజెస్ అయితే సీక్వెన్స్ అయితే ఎగ్జాంపుల్ కింద Sn ఇక్కడ గ్రేటర్ దాన్ కాబట్టి గ్రేటర్ దాన్ Sn ప్లస్ 1 అంటే మోనోటానిక్ అన్నారు కాబట్టి మోనోటానిక్ డిక్రీజింగ్ అన్నారు కాబట్టి గ్రేటర్ దాన్ అని చెప్పాం. స్ట్రిక్ట్లీ అన్నారు కాబట్టి అంటే కరెక్ట్ గా అన్నారు కాబట్టి గ్రేటర్ దాన్ అనేది సాటిస్ఫై అవుతుంది కండిషన్. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే సీక్వెన్స్ అనేది S1 less than or equal to S2 less than or equal to S3 less than or equal to and so on. Sn less than or equal to Sn plus 1 అంటే ఏంటండి ఒకటి కన్నా S1 అనే ఎలిమెంట్ కన్నా S2 అనే ఎలిమెంట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దీనికన్నా ఇది అలా అప్ టు లాస్ట్ లో మనకి ఏమవుతుంది Sn plus 1 Sn అనేది less than or equal to Sn plus 1 ఆ టర్మ్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లే 1 less than or equal to 2 చెప్పుకోవచ్చా, 2 less than or equal to 3 and so on ఇలా చెప్పుకోవచ్చు కదండి. ఏదైనా సీక్వెన్స్ తీసుకుంటే అంటే 1 less than 2 అంటే 1 కన్నా 2 అనేది పెద్దదనే కదా. సో అలాంటి సీక్వెన్స్ ని మనం ఏమంటామంటే మోనోటానికల్లీ ఇంక్రీజెస్ సీక్వెన్స్ అంటాం. మోనోటానికల్లీ స్ట్రిక్ట్లీ అని చెప్పమన్నారు అనుకోండి కంపల్సరిగా అంటే ఎగ్జాంపుల్ కింద 1 less than or equal to 2 ఇలాంటి కండిషన్స్ ఇలాంటి టర్మ్స్ అనేది ఆ యొక్క మోనోటానిక్ స్ట్రిక్ట్లీ మోనోటానిక్ ఇంక్రీజెస్ లో ఇలాంటి టర్మ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ మోనోటానిక్ అని డిక్రీజెస్ అంటే Sn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn ప్లస్ 1 అంటే ఈ టర్మ్ కన్నా Sn టర్మ్స్ అనేవి పెద్దగా ఉంటాయి. అంటే Sn అనేది బిగ్గర్ తర్వాత ఇదేమవుతుంది స్మాల్ వాల్యూస్ అనేది వస్తాయి అన్నమాట Sn ప్లస్ 1 లో. నెక్స్ట్ స్ట్రిక్ట్లీ మోనోటానిక్ అన్నారు కాబట్టి Sn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn ప్లస్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద 5 గ్రేటర్ దాన్ 3 అంటే మనకి ఇక్కడ Sn అనేది పెద్ద ఉంది, Sn ప్లస్ 1 టర్మ్ అనేది ఎలా ఉంది చిన్నగా ఉంది. సో ఇది ఏంటండి స్ట్రిక్ట్లీ మోనోటానిక్ డిక్రీజెస్ సీక్వెన్స్. నెక్స్ట్ మోనోటానిక్ అంటే ఎయిదర్ monotonically increases plus or monotonically decreases. ఈ సీక్వెన్స్ ఏమంటామంటే మనం మోనోటానిక్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాము. ఏదైనా ఒక కండిషన్ అంటే ఏదర్ మోనోటానికల్లీ ఇంక్రీజ్ అయినా లేకపోతే మోనోటానికల్లీ డిక్రీజ్ అయినా దాన్ని మనం మోనోటానిక్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మోనోటానికల్లీ డిక్రీజ్ అంటే మనకి 2 కండిషన్స్ చెప్పుకోవచ్చు. బౌండెడ్ అబౌవ్ అయితే మనకి డైవర్జెన్స్ అవుతుంది, బౌండెడ్ బిలో అయితే కన్వర్జెన్స్ అవుతుంది. ఏంటండి మోనోటానికల్లీ డిక్రీజ్ అయింది అనుకోండి అదేమవుతుందంటే బౌండెడ్ అబౌవ్ అయింది అనుకోండి అది కన్వర్జెన్స్ అవుతుంది. నెక్స్ట్ బౌండెడ్ బిలో అయితే అది డైవర్జెన్స్ అవుతుంది. దీనికి మోనోటానికల్లీ ఇంక్రీజ్ అయితే
bounded above అయితే convergence, bounded below అయితే divergence అవుతుంది. ఇక్కడ ఏంటండి మోనోటానికల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి కన్వర్జెన్స్ టు సుప్రీమం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే -1/n అంటే కన్వర్జెన్స్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ వాల్యూస్ అనేది వస్తాయి. నెక్స్ట్ బౌండెడ్ బిలో అంటే డైవర్జెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుందండి. ఇదేమో -ఇన్ఫినిటీ అవుతుంది. బౌండెడ్ బిలో డైవర్జెన్స్ అయితే ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం వీటి మీద థియరమ్స్ అలాగే వాటి మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.